హలో గాయ్స్, నా అపరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. హౌ టు జాయిన్ డబ్ల్యూడబ్ల్యూఈ అంటే మనలాంటి ఒక నార్మల్ అంటే ఒక కామన్ మనిషి ఒక డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ కావాలంటే ఏం చేయాలో మొత్తం మేము అందరికీ ఈరోజు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అందుకని మీరు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకుంటారు. ఓకే, సో డబ్ల్యూడబ్ల్యూఈ ఎవరెవరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు అండ్ ఎవరో కొత్త చూస్తున్నారో వాళ్ళందరూ మనసులో ఉంటారనమాట. అంటే మరి మనం బి ఒక డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ అయితే ఎంత మంచిగా ఉంటుంది, అంటే మనం బి ఒక డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ అయిపోవాలి. మనము అక్కడ వెళ్ళి మన ఇండియాకి మనం రీప్రజెంట్ చేయాలి, చాలా కష్టపడాలి, అంటే మంచి పేరు సంపాదించాలని అందరికీ మనసులో ఉంటారనమాట. అంటే ఎవరో డబ్ల్యూడబ్ల్యూఈ చూస్తారో వాళ్ళందరూ ఇదే కోరిక, వాళ్ళందరికీ ఇదే ఒక విషయం ఉంటాయి. అండ్ అదేంటంటే ఒక డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ అయిపోతే మంచిగా ఉంటుంది చాలామంది అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి తెలియదు అనమాట. అంటే డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ కావాలంటే ఏం చేయాలో అంత క్లియర్గా ఎవరు తెలీదు. కానీ ఈరోజు ఈ వీడియో చూస్తే మీకు మొత్తం అంటే చాలా క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు చాలా ఆరాంగా డిసిజన్ తీసుకోవచ్చు. అంటే మీరు డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగు పెట్టగలరా లేదా మొత్తం తెలిసిపోతాయి అనమాట ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత. సో అందుకని చెప్తున్నాను, మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో చూడండి బాస్. ఫస్ట్ అయితే నాకు తెలుసు అనమాట, మన ఇండియన్ రెస్లర్స్కి లైక్ మన జిందర్ మహల్కి, వీర్, సాంగాకి రీసెంట్గా రిలీజ్ చేసినారు. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూఈలో అంటే వాళ్ళకి అంత పుష్ చేయలేదని వాళ్ళు రిలీజ్ అయిపోయినారు. ఓకే, నాకు తెలుసు ఇది. బట్ ఈ ప్రెజెంట్ అంటే ఎప్పటికీ సిచ్యువేషన్ ఇదే సేమ్ ఉండదు కదా. అంటే ఇప్పుడు మనలో వాయిస్ లేపినారు, లైక్ మన జిందర్, వీరు, సౌరవ్ గుజ్జరీలు వాయిస్ లేపినారు. కాబట్టి ఇన్ ఫ్యూచర్లో మన డబ్ల్యూడబ్ల్యూఈ కంపల్సరీ మన ఇండియన్స్కి, మన ఇండియన్ రెస్లర్స్కి కొంచెం మంచిగా బుక్ చేస్తారనమాట ఇది ఫ్యూచర్లో. సో అందుకనే ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీ వస్తాయన్నమాట. సో చూడండి, మనం ఒక డబ్ల్యూడబ్ల్యూఈ రెస్లర్ కావాలంటే ఫస్ట్ అయితే మన ఏజ్ గురించి మాట్లాడితే మన ఏజ్ 18+ ఉండాలి. 18+ అంటే ఓన్లీ 18+ అని కాదు, 20+, 25+ ఉన్న 30 వరకు నడుస్తుంది అనమాట. అంటే వాళ్ళు యంగ్ ఉన్న వాళ్ళకి చాలా తొందరగా తీసుకుంటారు వాళ్ళు. సో 18+ పైన అంటే 18 పైన ఉండాలి మన ఏజ్. అండ్ ఇంకొకటి, ఓన్లీ 18 పైన ఏజ్ ఉంటే సరిపోదు, మనకి మినిమం అంటే ఎవరు డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి మినిమము 3 నుంచి 4 సంవత్సరాలది రెస్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే వాళ్ళు మేము ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ మేము వస్తాం, మేము ఫైట్ చేస్తామంటే వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇయ్యరు. అంటే వాళ్ళు ట్రైనింగ్ ఇయ్యరు మీకు, అర్థమైందా? అంటే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, కానీ మీకు మినిమం 3-4 ఇయర్స్ది రెస్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే వాళ్ళు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేస్తారు, అర్థమైందా? సో అందుకనే మినిమం ఏజ్ 18+ ఉండాలన్నమాట. అంటే ఇంకా కొంచెం ఎక్కువ నడుస్తుంది, బట్ 18+ మినిమం ఏజ్. 3 నుంచి 4 ఇయర్స్ది రెస్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఇప్పుడు ఈ రెస్లింగ్ ఎక్స్పీరియన్స్ మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు ఏ స్టేట్ నుంచి చూస్తున్నారు, ఏ సిటీ నుంచి చూస్తున్నారు, అంటే మీ సిటీలో ఎక్కడైనా ఒక రెస్లింగ్ అకాడమీ ఉంటే మీరు అక్కడ వెళ్ళి మీరు రెస్లింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ బెస్ట్ అకాడమీ గురించి మాట్లాడితే మన ది గ్రేట్ ఖలీదీ CWE. ఓకే, సో మన ది గ్రేట్ ఖలీదీ CWE అకాడమీలో వెళ్ళి మీరు అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు, అక్కడ మీరు రెస్లింగ్ ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు అది ఎక్కడ ఉంది? పంజాబ్లో ఉంది. సో మీరు మన ది గ్రేట్ ఖలీ CWE అకాడమీలో వెళ్ళి అక్కడ మీరు ట్రైనింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ట్రైనింగ్ ఫీజు గురించి మాట్లాడితే ఓపెన్లీ చెప్తున్నాను బాస్, ఇది ఏదో చిన్నపిల్లల ఆట కాదు. రెస్లింగ్ అంటే డబ్బులు మాత్రం లక్షల ఖర్చు అవుతాయి. ఓపెన్లీ చెప్పేస్తున్నాను, నేను మీకు డిమోటివేట్ చేస్తలేను. నా పని ఏంటంటే నేను మీ అందరికీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏదైనా డీటెయిల్గా మొత్తం క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏదో ఇష్టపడి చెప్పి వెళ్ళిపోవడం కాదు. సో అందుకని నేను మీ అందరికీ చాలా క్లియర్గా చెప్తున్నాను, ఈ రెస్లింగ్ అంటే చిన్నపిల్లల ఆట కాదు, కంపల్సరీ $1,00,000 ఖర్చు అవుతాయి అన్నమాట. డబ్బులు ఎందుకు ఖర్చు అయితే? ఫస్ట్ అయితే రెస్లింగ్ ప్రాక్టీస్ కోసము, ఆ ఎక్స్పీరియన్స్ కోసము, మీరు అక్కడ ట్రైనింగ్ కోసము. అంటే ఇప్పుడు మీరు CWEలో వెళ్తారు కదా, CWEలో చాలా ఎక్కువ అన్నమాట. అంటే ఎవ్రీ మంత్ 25,000, 30,000 వరకు ఉంటాయన్నమాట అలా ఫీజు ఎవ్రీ మంత్ CWE అంటే మరి ది గ్రేట్ ఖలీ అకాడమీలో. అండ్ సంవత్సరంది ప్యాకేజ్ ఉంటాయన్నమాట. సో ఆ ప్యాకేజ్ ప్రకారం మీరు తీసుకోవచ్చు. సో ఎంతైనా సరే ఇప్పుడు మీరు 3-4 ఇయర్స్ రెస్లింగ్ ట్రైనింగ్ తీసుకోవాలి, రెస్లింగ్ ఎక్స్పీరియన్స్ మీకు కావాలి అంటే మీరు ట్రైనింగ్ తీసుకోవాలంటే కంపల్సరీ మీరు $1,00,000 ఖర్చు అవుతాయి అనమాట. ఇది మాత్రం కన్ఫామ్. అంటే ఓన్లీ రెస్లింగ్ ట్రైనింగ్ కోసం కాదు, ఆ ఎక్స్పీరియన్స్ కోసం కాదు, మెయిన్ ఏంటంటే మీ బాడీ పైన. అంటే మీరు చూసినారు కదా డబ్ల్యూడబ్ల్యూఈలో కొంతమందికి అంత బాడీ లేదు, బట్ 70 నుంచి 80% మన సూపర్ స్టార్స్కి చాలా మంచి బాడీ ఉంటుంది, చాలా హెవీ, చాలా జబర్దస్త్ బాడీ ఉంటాయన్నమాట. సో మీరు మీ బాడీ పైన కంపల్సరీ డబ్బులు పెట్టాల్సిందే. జిమ్ అంటే డైట్ అంటే మజాక్, చాలామంది జిమ్ అంటే ఏదో మజాక్ ఉంటారు, బట్ జిమ్ అంటే మజాక్ కాదనమాట. చాలా అంటే ఇప్పుడు మంచి బాడీ చేయాలంటే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సిందే. సో అందుకనే మీరు మీ బాడీ పైన డబ్బులు కంపల్సరీ పెట్టాల్సిందే. మీరు రెస్లింగ్ ట్రైనింగ్ కోసము కంపల్సరీ డబ్బులు పెట్టాల్సిందే. ది గ్రేట్ ఖలీ అకాడమీలో మీరు వెళ్తే మాత్రం మీకు నిజం చెప్తున్నాను, 3-4 ఇయర్స్ మీరు అక్కడే ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి, ట్రైనింగ్ నేర్చుకోవాలి. మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ అంటే మొత్తం రెస్లింగ్ నేర్చుకోవాలంటే $1,00,000 ఖర్చు అయితే, మీ బాడీ పైన ఖర్చు అయితే, రెస్లింగ్ పైన ఖర్చు అవుతాయి అనమాట ఆ ట్రైనింగ్ నేర్చుకోనికి. సో చాలా ఎక్స్పెన్సివ్ అనమాట, చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అయితే ముందే చెప్పేస్తున్నాను. అండ్
3-4 ఇయర్స్ మీరు ట్రైనింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ అవుతారా కాదా అది గ్యారంటీ లేదన్నమాట. ఎందుకంటే మీకు మన షాంకీ తెలుసు కానీ నేను రీసెంట్లీ ఒక వీడియోలో షాంకీ ఎగ్జాంపుల్ ఇచ్చినాను అండ్ మరొకసారి నేను షాంకీదే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అనమాట. షాంకీ మన ఇండియన్ రెస్లర్, చాలా జబర్దస్త్ హైట్ ఉంటుంది, 7 feet హైట్ ఉంటుంది అనమాట. అండ్ అంత మంచి హైట్ ఉన్నా మన ఇంత మంచి షాంకీ ఇంత మంచి రెస్లరే ఫస్ట్ టైం మన WWE ట్రైఅవుట్స్ అంటే సెలెక్షన్స్ అవన్నీ జరిగినప్పుడు ఫెయిల్ అయిపోయింది అంట. మీకు తెలుసా షాంకీ ఫస్ట్ రౌండ్లో ఫెయిల్ అయ్యిండు. మళ్ళొకసారి ట్రైఅవుట్ జరిగినప్పుడు అంటే ట్రైఅవుట్స్ అంటే సెలెక్షన్ అనుకోండి. సో సెలెక్షన్స్ అవన్నీ జరిగినప్పుడు సెకండ్ టైంలో సెలెక్ట్ అయ్యిండు మన షాంకీ. ఏదో ఫస్ట్ రౌండ్లో ఏం సెలెక్ట్ కాలేదన్నమాట. ఫస్ట్ టైం పోయినప్పుడు ఫెయిల్ అయిపోయిండు. అంత మంచి హైట్ ఉన్న సూపర్ స్టార్, అంత మంచి రెస్లింగ్ ప్రాక్టీస్ చేసుకున్న సూపర్ స్టారే ఫెయిల్ అయిపోయాడు. సో అందుకనే చూడండి 3-4 ఇయర్స్ కంపల్సరీ మనకి రెస్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే కంపల్సరీ మీరు ఒక 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మీరు అంటే ఈ రెస్లింగ్ కోసం ఇవ్వాల్సిందే. మీ కెరియర్ది మీరు మీ లైఫ్ది ఒక 3 నుంచి 5 ఇయర్స్ మీరు దీనికి ఇవ్వాలి. అప్పుడే మీరు సెలెక్ట్ అవుతారా కారా అనేది మీకు తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రైఅవుట్స్ అంటే సెలెక్షన్స్, ఈ ట్రైఅవుట్స్ ఏంటనేది మా WWE అంటే మీరు ఇప్పుడు ఏ అకాడమీలో మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ఎస్పెషల్లీ మన ది గ్రేట్ ఖలీ అకాడమీలో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అలా ఇచ్చేస్తారనమాట. అంటే ఎప్పుడెప్పుడు ట్రైఅవుట్స్ అవుతున్నాయో, ఎప్పుడెప్పుడు సెలెక్షన్ అవుతున్నాయో, అంటే ప్రతి సంవత్సరం మన WWEకి న్యూ ఫేసెస్ కావాలి. అంటే మన WWE పాత సూపర్ స్టార్స్ పైన ఎక్కువ డిపెండ్ కాదనమాట. మా WWE న్యూ ఫేసెస్ కోసం చాలా ట్రై చేస్తుంటే, అందుకనే మా WWEలో న్యూ సూపర్ స్టార్ చాలా ఎక్కువ కనిపిస్తారు. ప్రతి సంవత్సరము కొంత మనకి న్యూ మెంబర్స్ కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి న్యూ రెస్లర్స్ కావాల్సిందే మా WWEకి. సో అందుకనే ట్రైఅవుట్స్ జరిగినప్పుడు ట్రైఅవుట్స్ అవన్నీ సెలెక్షన్స్ అనుకోండి. సో సెలెక్షన్ జరిగినప్పుడు మన ఇండియాలో జరుగుతుంది, ఇండియా బయట జరుగుతుంది. సో ఇండియా బయట ఎక్కడైనా ఒక సెలెక్షన్ ఒక ట్రైఅవుట్ జరుగుతుంది అనుకోండి. సో మీరు అక్కడ వెళ్ళి మీరు అక్కడ ఆ సెలెక్షన్లో మీరు ఫామ్ ఫిల్అప్ చేసి మీరు అక్కడ చూపించాలంటే మీరు ఏం నేర్చుకుని వచ్చినారో అక్కడ చూపించాలంటే వాళ్ళు ఏం చేయమంటారో చేయాలన్నమాట. సో మీరు బయట దేశం వెళ్ళి మీరు ఆ సెలెక్షన్లో అంటే ఆ ట్రైఅవుట్స్ మీరు అక్కడ వెళ్ళి మీరు అంటే మీరు ఏమేమి నేర్చుకుని చూపించాలంటే మీరు డబ్బులు అయితే ఖర్చు అవుతాయి కదా, మీరు అక్కడ వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి కదా. సో అందుకనే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి అన్నమాట. చాలా ఓపెన్గా చెప్పాలంటే ఇండియాలో మీ ట్రైఅవుట్ జరుగుతాయి. ఇండియాలో జరిగినప్పుడు మీరు వెళ్ళి మీరు అక్కడ చూపించు, అంటే మీరు ఏం నేర్చుకున్నారు, మీరు ఎంత టాలెంట్ ఉందో మీరు అక్కడ చూపించారనమాట. సో ఇప్పుడు మీకు మీరు ఎంత హైట్ ఎక్కువ ఉన్నా సరే మీకు కంపల్సరీ ట్రైనింగ్ అంటే ఆ రెస్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిందే. హైట్ తక్కువ ఉన్న సూపర్ స్టార్స్కి వాళ్ళు తీసుకుంటారు, హైట్ తక్కువ ఉన్న రెస్లర్స్కి వాళ్ళు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా రెమిస్టేరియో. బట్ మీలో టాలెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఈ రెస్లింగ్ ప్రాక్టీస్ ఎందుకు అంటే మీ స్టామినా అంటే మీ బ్రీతింగ్ అంటే ఇప్పుడు ఫైట్ చేస్తున్నప్పుడు మీరు 5 నిమిషాలే ఫైట్ చేయగలుగుతున్నారు, అంటే మీరు 10 నిమిషాలు ఫైట్. మా సూపర్ స్టార్స్ గంట ఫైట్ చేస్తారు ఒక్కోసారి రింగ్లో. ఎంత దమ్ వస్తుంది వాళ్ళకి రింగ్లో. సో అంతా నేర్చుకోవాలన్నమాట. మొత్తం మీ బ్రీతింగ్, మీ స్టామినా మొత్తం ఆ ట్రైనింగ్లో మీరు మొత్తం పర్ఫెక్ట్ అయిపోతారు. దాని తర్వాత మీరు ట్రైఅవుట్స్లో అంటే మీరు సెలెక్షన్లో వెళ్తారు. అండ్ ఒక్కవేళ మీకు కిస్మత్ మంచిగా ఉంది, మీకు WWE ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం దాని తర్వాత ఏంటంటే 60 days కోసం 60 రోజుల కోసం WWE వాళ్ళ ప్రకారం అంటే మీరు 3-4 సంవత్సరాలు ట్రైనింగ్ నేర్చుకున్నారు కరెక్టే. కానీ WWE ఒకవేళ మీకు సెలెక్ట్ చేసుకుంటే మాత్రము 60 days కోసం 60 రోజుల కోసం వాళ్ళ ప్రకారం WWE ట్రైనింగ్ చేస్తుంది, మీకు ట్రైనింగ్ ఇస్తుంది అనమాట. అండ్ 60 daysలో వీళ్ళు ఎంత దమ్ ఉంది, మీరు ఏ లెవెల్ వరకు తట్టుకుంటారు దెబ్బలు అంటే లేపెత్తేస్తారు. ఆ రింగ్లో ఓపెన్లు చెప్పేస్తారు. రింగ్లో వాళ్ళు ఫస్ట్ దెబ్బలు తినడం నేర్పిస్తారు, కొట్టడం కాదు. ఫస్ట్ దెబ్బలు తినడం నేర్పిస్తారు వాళ్ళు ఫస్ట్. సో మీరు ఏ లెవెల్ వరకు పెయిన్ మీరు తట్టుకోగలరు అదంతా చూస్తారనమాట. సో 60 days మా WWE మీకు ట్రైనింగ్ ఇస్తుంది. అండ్ ఆ 60 days WWE మీకు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు మీకు ఎంతో అంత డబ్బులు ఇస్తారనమాట. మీకు ఫుడ్ అంతా వాళ్ళు చూసుకుంటారనమాట. మీకు అప్పుడు డబ్బులు పే చేయాల్సిన అవసరం, ఒక్కొక్కసారి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు అప్పుడు డబ్బులు పే చేయాల్సిన అవసరం అంటే WWE మీకు డబ్బులు ఇస్తారనమాట. 60 days WWE మీకు అంటే అక్కడ వాళ్ళ కంట్రీలో తీసుకెళ్తుంది. వాళ్ళ ప్రకారం వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత చెప్తున్నాను, సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ ప్రకారం ట్రైనింగ్ ఇస్తారు. అండ్ వాళ్ళు డబ్బులు ఇస్తారు అనమాట 60 daysలో. అంటే మరి ఎక్కువ కాలం బాగా ఇస్తారు అనుకోండి. వాళ్ళ రూమ్కి మొత్తం వాళ్ళు చూసుకుంటారు అనమాట. అండ్ 60 daysలో మీలో ఉన్న దమ్ మీరు చూపిస్తే మాత్రము దాని తర్వాత మీకు ఒక ఫుల్ టైం సూపర్ స్టార్లో మన WWE సైన్ చేసుకుని మీకు NXTలో పంపిస్తుంది. NXTలో పంపించే ముందు ఫస్ట్ లైవ్ ఈవెంట్స్లో ఫైట్ చేపిస్తుంది. మన WWE లైవ్ ఈవెంట్స్ జరుగుతాయి కదా, లైవ్ ఈవెంట్స్ తీసుకెళ్తుంది. లైవ్ ఈవెంట్స్లో ఫైట్ చేయమంటుంది. అండ్ లైవ్ ఈవెంట్స్లో మీరు ఫైట్ చేస్తే మీరు NXTలో వస్తారు. NXTలో మీరు ఫైట్ చేస్తే అప్పుడు మీరు మెయిన్ రోస్టర్లో రా అండ్ స్మాక్ డౌన్లో వస్తారన్నమాట. చాలా సంవత్సరాలు అయిపోతాయి, 5-6 సంవత్సరాలు అయిపోతాయి ఇక్కడనే. అంటే ఇప్పుడు మీరు మొదలు పెడితే 5-6 సంవత్సరాల తర్వాత మీరు WWEలో కనిపిస్తారు. ఇప్పుడు మీరు మొదలు పెడితే 5 సంవత్సరాల తర్వాత మీరు కనిపిస్తారు. ఒకవేళ మీ లక్, మీలో అంత దమ్ము, మీలో అంత స్టామినా అంటే అంత టాలెంట్ ఉంటే మాత్రం కంపల్సరీ మీరు 5 సంవత్సరాల తర్వాత WWEలో కనిపిస్తారు అన్నమాట.
ఓకే. అండ్ ఇంకొకటి, ఓన్లీ రెస్లింగ్ నేర్చుకుంటే సరిపోదు బాస్. నేను మా డబ్ల్యూడబ్ల్యూ రియలా ఫేకా ఆ వీడియోలో చాలా క్లియర్లీ చెప్పినాను. మన డబ్ల్యూడబ్ల్యూ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఒక హీల్ ఒక ఫేస్ కంపల్సరీ మన డబ్ల్యూడబ్ల్యూలో స్టోరీ లైన్ ప్రకారం మా డబ్ల్యూడబ్ల్యూ నడుస్తుంది. కాబట్టి మా డబ్ల్యూడబ్ల్యూలో స్క్రిప్ట్ ఒక స్టోరీ లైన్ ప్రకారం, అంటే రెస్లింగ్ కంపల్సరీ అది 70-80% కంపల్సరీ మనం కొట్టాల్సిందే, దెబ్బలు తినాల్సిందే. కానీ స్క్రిప్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. స్టోరీ లైన్ ప్రకారం మా డబ్ల్యూడబ్ల్యూ నడుస్తుంది. సో స్టోరీ లైన్ ప్రకారం మా డబ్ల్యూడబ్ల్యూ నడుస్తున్నప్పుడు హీల్ అండ్ ఫేస్ ఏందో మీకు తెలియాలన్నమాట. అంటే హీల్ అంటే ఒక విలన్, అంటే ఇప్పుడు ఒక మూవీలో ఒక విలన్ ఉంటారు కదా, సో ఒక విలన్ అంటే ఒక హీల్, ఫేస్ ఒక బెయి ఫేస్ అంటే ఒక హీరో అన్నమాట. సో మీకు బెయి ఫేస్ అంటే ఏంది, బెయి ఫేస్ అంటే హీరో, హీల్ అంటే ఏంది ఒక విలన్. సో మీకు స్టోరీ లైన్ ప్రకారం డబ్ల్యూడబ్ల్యూ నడుస్తున్నప్పుడు మీకు ఏ క్యారెక్టర్ ఇస్తుంది డబ్ల్యూడబ్ల్యూ, బెయి ఫేస్ క్యారెక్టర్ ఇస్తుందా, హీల్ క్యారెక్టర్ ఇస్తుందా? ఒకవేళ హీల్ క్యారెక్టర్ ఇస్తే మీరు ఒక విలన్లా కంపల్సరీ యాక్ట్ చేయాల్సిందే. అండ్ బెయి ఫేస్లో క్యారెక్టర్ ఇచ్చినప్పుడు మీకు డబ్ల్యూడబ్ల్యూ అక్కడ ఫ్యాన్స్ వస్తారు, బీర్ తాగుతుంటారు, అందరు అక్కడ ఫ్యాన్స్ ఇష్టమని తిడుతూ ఉంటారు. సో ఎంత తిట్టినా సరే, వాళ్ళు ఏం చేసినా సరే, మీరు బెయి ఫేస్ క్యారెక్టర్ ఉన్నప్పుడు మీరు కంపల్సరీ బెయి ఫేస్ క్యారెక్టర్ ప్లే చేయాల్సిందే. అర్థమైందా? అండ్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ రెస్లింగ్ నేర్చుకుంటే సరిపోదు. మీరు 3-4 సంవత్సరాలు రెస్లింగ్ నేర్చుకుంటారు కదా, సో అప్పుడు ఆ 3-4 సంవత్సరాల మధ్యలో మీరు యాక్టింగ్ మీకు కంపల్సరీ నేర్చుకోవాలి. ఎందుకంటే మరి డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ ఓన్లీ రెస్లింగ్ చేయరు, వాళ్ళు ప్రోమోస్ కట్ చేస్తారు, రింగ్లో వస్తారు, వాళ్ళు మైక్లో అంటే మాట్లాడతారు, ఫ్యాన్స్ అందరితో కనెక్ట్ అవుతారు అన్నమాట. వాళ్ళు మాట్లాడుతున్నారు, ఫ్యాన్స్ అందరూ కనెక్ట్ కావాలి, మీకు ఫ్యాన్స్ నుంచి రియాక్షన్ కంపల్సరీ రావాలి. వాళ్ళు బూ అయినా చేయని, టిట్ అని, ఫ్యాన్స్ లేదంటే వాళ్ళు మీకు చేర్ అయినా చేయాలి, టిట్టాలు ఏదో కూడా చేయాలి, బట్ ఫ్యాన్స్ తరఫు నుంచి రియాక్షన్ కంపల్సరీ రావాలి. ఇప్పుడు ఆ రియాక్షన్ రావాలంటే మీరు కంపల్సరీ మైక్లో చాలా జబర్దస్త్గా మాట్లాడాలి. ఇప్పుడు మైక్లో ఎవరు మాట్లాడగలరు? ఇప్పుడు ఎవరు అంటే కెమెరా భయం ఉండదు అన్నమాట. అంటే ఎవరు కెమెరా భయం ఉండదు, వాళ్ళే క్లియర్లీ మైక్ పట్టుకొని మాట్లాడగలరు. అర్థమైందా? క్లియర్లీ చెప్పాలంటే ఆడ ఎన్నో కెమెరాస్ ఉంటాయి, 100 కెమెరాస్ ఉంటాయి అక్కడ. డబ్ల్యూడబ్ల్యూ అంటే ఒక షో నడుస్తున్నప్పుడు, లైవ్ వచ్చినప్పుడు ఎన్నో కెమెరాస్ ఉంటాయన్నమాట. సో ఆ కెమెరా భయం మీకు ఉండదు. సో అందుకనే మీరు ఓన్లీ రెస్లింగ్ నేర్చుకుంటే సరిపోదు, మీరు రెస్లింగ్తో పాటు మీరు కంపల్సరీ మన యాక్టింగ్ అనేది, మైక్లో మాట్లాడడం, ఇవన్నీ మీరు నేర్చుకోవాలన్నమాట. అప్పుడే మీరు అక్కడ పనికి వస్తారు డబ్ల్యూడబ్ల్యూలో. ఓన్లీ రెస్లింగ్ పనికి రాదు అక్కడ. రెస్లింగ్తో పాటు మీరు అంటే 60 days డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళ ప్రకారం ట్రైన్ చేస్తారు కదా. సో 60 days డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళ ప్రకారం ట్రైన్ చేస్తున్నప్పుడు మీ చేతిలో మైక్ బి ఇస్తుంది, మీరు మైక్లో ఏ ప్రకారం మాట్లాడుతున్నారో అంటే ఒక స్క్రిప్ట్ ఇస్తుంది, ఆ స్క్రిప్ట్ ప్రకారం మీరు మాట్లాడుతున్నారో లేదా మొత్తం చూస్తుంది. అండ్ మీకు ఇంగ్లీష్ కంపల్సరీ రావాల్సిందే. ఓపెన్లీ చెప్పాలంటే మీకు ఇంగ్లీష్ కంపల్సరీ రావాల్సిందే. ఇప్పుడు మీలో ఒకవేళ చాలా జబర్దస్త్ టాలెంట్ ఉందనుకోండి, అప్పుడు డబ్ల్యూడబ్ల్యూ మీకు కావాలంటే ఒక మేనేజర్ ఇచ్చేస్తుంది. లైక్ మన ది గ్రేట్ ఖలీకి ఒక మేనేజర్ ఉండే, మన ది గ్రేట్ ఖలీ వచ్చినప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో. సో ఒకవేళ మీలో చాలా జబర్దస్త్ అంటే ది గ్రేట్ ఖలీ అంటే మామూలు మాట కాదు, ఇప్పుడు కొంచెం వీక్ అయిపోయాడు మనడు, అంటే లెగ్లో ప్రాబ్లం అయ్యి, బట్ ఒకప్పుడు లెజెండ్ అంటే మామూలు మాట కాదన్నమాట. మంచులోకి ఓడిపించింది మన ది గ్రేట్ ఖలీ. చాలా జబర్దస్త్ టాలెంట్ ఉండే, చాలా జబర్దస్త్ సూపర్ స్టార్ అంటే ఇప్పుడు ఉంది, చాలా జబర్దస్త్ సూపర్ స్టార్ అన్నమాట ది గ్రేట్ ఖలీ. సో అందుకే ది గ్రేట్ ఖలీకి మన డబ్ల్యూడబ్ల్యూలో సపరేట్ ఒక మేనేజర్ ఇచ్చినారు మాట్లాడడానికి, సెగ్మెంట్స్ అవన్నీ కట్ చేయడానికి. సో అందుకనే చెప్పేది మెయిన్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టాలంటే కంపల్సరీ రెస్లింగ్తో పాటు కంపల్సరీ మన అందరికీ అంటే మైక్లో మాట్లాడడము, అంటే కొంచెం యాక్టింగ్ అవన్నీ రావాల్సిందే. అండ్ ఇంగ్లీష్ కంపల్సరీ రావాల్సిందే. ఇంగ్లీష్ రాంది మీరు డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టలేరు. ఒకవేళ మీకు ఇంగ్లీష్ రాకపోతే మాత్రం చాలా కష్టమైపోతుంది, చాలా కష్టమైపోతుంది. అక్కడ సర్వైవ్ చేయడం అంటే అక్కడ డబ్ల్యూడబ్ల్యూలో అక్కడ పనిచేయడం చాలా కష్టమైపోతుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అక్కడ అందరూ ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నాం మీకు మొత్తం అర్థం కావాలంటే మీకు కంపల్సరీ రావాలి కదా. సో అందుకని మీకు ఇంగ్లీష్ కంపల్సరీ రావాలి. అండ్ మీరు కంపల్సరీ మీకు యాక్టింగ్ కంపల్సరీ రావాలి, మైక్ భయం ఉండదు, కెమెరా భయం ఉండదు. అండ్ రెస్లింగ్ అయితే 70% రెస్లింగ్ ఉంటుంది. సో 70% మీకు రెస్లింగ్ కంపల్సరీ రావాల్సిందే, రాకపోతే కష్టం. అప్పుడే అంటే రెస్లింగ్ వస్తేనే మీరు సెలెక్ట్ అవుతారన్నమాట. సో ఇది మొత్తం స్టోరీ. డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టాలంటే చాలామంది అంటే మీరు ఫామ్ ఫిల్అప్ చేయండి, ఆ వెబ్సైట్ పైన వెళ్ళండి, ఈ వెబ్సైట్ పైన, అది అంత స్టోరీ కాదు బాబు. ఫస్ట్ మీకు ఏం కావాలి మొత్తం క్లియర్గా చెప్పినాను ఈరోజు ఈ వీడియో. ఇంత డీటెయిల్గా మీకు ఎవరు చెప్పారన్నమాట మొత్తం యూట్యూబ్లో నేను చెప్పినట్టు మీకు ఎవరు చెప్పారు. సో డబ్ల్యూడబ్ల్యూ అడుగు పెట్టాలంటే మరోసారి షార్ట్కట్లో చెప్పేస్తాను చూడండి. 18+ మినిమం ఏజ్ ఉండాలి, అండ్ 3-4 years రెస్లింగ్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట మనకి. అండ్ కంపల్సరీ మనకి యాక్టింగ్ అవన్నీ రావాల్సిందే, మైక్ భయం ఉండొద్దు, కెమెరా భయం ఉండొద్దు, మనకి ఇంగ్లీష్ మీ కంపల్సరీ రావాలి. అండ్ ఒకవేళ సెలెక్ట్ అయిపోతే 60 రోజుల వరకు వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఆ 60 రోజుల్లో మనం చూపించేసినాం అనుకోండి, వాళ్ళు మనకి కంపల్సరీ సైన్ చేసుకుంటారు. మీలో టాలెంట్ ఉంటే, మీలో అంత అర్థం అంటే అది ఉంటే, ఒక రెస్లింగ్ ఒక ప్రేమ అంటే మీలో అన్నీ ఉండాలనుకో, ఒక సూపర్ స్టార్ క్వాలిటీ మీలో ఉంటే వాళ్ళు
కంపల్సరీ మీకు సైన్ చేసుకుంటారు. సో ఇదంతా కావాలంటే మీరు 4-5 సంవత్సరాలు కష్టపడాల్సిందే. సో ఇప్పుడు మీరు డిసైడ్ చేసి మీరు కామెంట్లో చెప్పండి, అంటే ఎవరెవరు డబ్ల్యూడబ్ల్యూ అడుగు పెట్టాలనుకుంటున్నారో ఇప్పుడు మీకు మొత్తం స్టోరీ అర్థమైపోయింది. లక్షల రూపాయలు మీకు ఖర్చు అవుతాయి. సో ఇదన్నిటి కోసం మీరు రెడీ ఉన్నారా లేదా కామెంట్లో చెప్పండి. ఎవరెవరు డబ్ల్యూడబ్ల్యూ వెళ్ళాలనుకున్నా అంటే రీసెంట్లీ మా సబ్స్క్రైబర్స్తో నేను కలుస్తూనే ఉంటాను. నేను సబ్స్క్రైబర్స్తో కలిసినప్పుడు నాకు అందరూ అదే అడుగుతాను, డబ్ల్యూడబ్ల్యూ అడుగు పెట్టాలంటే ఏం చేయాలని అడుగుతారు. సో అలాగే నేను ఎంతైతే అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నిజంగా చాలా పెద్ద క్వశ్చన్స్, అందుకని ఈరోజు సపరేట్గా మీ అందరి కోసం నేను వీడియో చేసినాను. అండ్ మీకు తెలిసిన ఇక్కడ లేను, నేను ఢిల్లీలో ఉన్నాను, బట్ అయినా నేను మీ అందరి కోసము నేను మంచి వీడియోస్ రికార్డ్ చేసి పోయినా. సో అందుకే మీకు కంపల్సరీ ఈ వీడియోస్కి మీ ప్రేమ కంపల్సరీ చూపించాలి, లైక్ మీరు కంపల్సరీ చేయాలి మన వీడియోస్కి. అండ్ ఎవరెవరు డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టాలనుకుంటున్నారో, ఎవరెవరు డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ కావాలనుకుంటున్నారో వాళ్ళతో మీరు ఈ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి. అండ్ ఒకవేళ నేను ఏమైనా మర్చిపోతే మాత్రం నేను ఎప్పుడైనా ఇంకో వీడియోలో కవర్ చేస్తాను. ఓకే, సో ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం, అంటే ఇంకోటి ఒక నిమిషం ఆగండి, రేపు ఏం వీడియో వస్తుందో చెప్పలే కదా. సో రేపు అంతా మంచిగా ఉంటే ఒక స్పెషల్ వీడియో వస్తుంది, లేదంటే మన సూపర్ స్టార్ శాలరీ వీడియోనే వస్తుంది రేపు. సో మీరు ఆ వీడియో కోసం రెడీ ఉన్నారు. రేపు 1:30 లేకపోతే 4:30 వచ్చేస్తాను. మా టైమింగ్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ లేను కాబట్టి టైమింగ్ చెప్తున్నాను మీకు. ఇక్కడ ఉంటే నేను ఇష్టపడి ఎప్పుడైనా అప్లోడ్ చేస్తున్నాను, మీ అందరికీ చాలా తెలుసు. సో అందుకని చెప్తున్నాను బాస్, మీరు కొంచెం యాక్టివ్ ఉండని, మంచి ప్రేమ చూపించండి. అండ్ ఈ వీడియోకి మీరు లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు మన ఛానల్ కొత్తది కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు guys. Bye.